ఫ్రెండ్స్, మీకు ఎంత టాలెంట్ ఉన్నా కొన్ని చోట్ల మిమ్మల్ని తక్కువగానే చూస్తారు. కానీ ఆ కొద్ది మంది మాత్రమే ఆ రిజెక్షన్కి బాధపడకుండా ఎవ్రీ రిజెక్షన్ ఈజ్ ఎ న్యూ ఆపర్చునిటీ అనుకుని లైఫ్లో మూవ్ అవుతారు. అలాంటి ఒక స్టోరీ ఈరోజు చూద్దాం. 2009లో బ్రయాన్ ఆన్స్టైన్ అనే ఒక వ్యక్తి ఫేస్బుక్లో జాయిన్ అవ్వడం కోసం జాబ్ అప్లై చేశాడు. కానీ ఫేస్బుక్ వాళ్ళు నీకు ఇక్కడ పనిచేసే అంత టాలెంట్ లేదని రిజెక్ట్ చేశారు. యాక్చువల్ బ్రయాన్ ఆన్స్టైన్కి చాలా టాలెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంది. తను ఆల్రెడీ ట్విట్టర్లో కూడా వర్క్ చేశాడు. అప్పుడు అతను దిగులు పడకుండా ఎందుకని నేను ఒక యాప్ని డిజైన్ చేయకూడదు అని అనుకొని ఒక కొత్త యాప్ని డిజైన్ చేశాడు. ఆ యాప్ ఇంత ఫేమస్ అవుతుందని అతను అనుకొని కూడా ఉండడు. స్టార్టింగ్లో తన ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆ యాప్ని యూజ్ చేసేవారు. కానీ చిన్నగా ప్రపంచం అంతా దాన్ని యూజ్ చేయడం మొదలుపెట్టింది. అంతెందుకు, మీరు కూడా యూజ్ చేస్తున్నారు. అదే వాట్సాప్. ఆ తర్వాత అతన్ని ఏ కంపెనీ వారైతే టాలెంట్ లేదని రిజెక్ట్ చేశారు, అదే ఫేస్బుక్ కంపెనీ వాట్సాప్ని 2014లో $19.3 బిలియన్ ఇచ్చి కొనుక్కున్నారు. దీనమ్మ, ఇది కదా రివెంజ్ అంటే.